శ్యామ బాబా వద్దకు జైకర్ని తీసుకుని వెళ్తాడు. బాబా, ఈయన జైకర్ అని గొప్ప చిత్రకారుడు బాబా, నీ చిత్రపటం గీయటానికి వచ్చాడు అన్నప్పుడు బాబా నవ్వాడట. రే, నా చిత్రపటం ఎందుకురా, వాడికి సమయం వృధా, పొమ్మను అన్నాడు బాబా. అనుమతి ఇవ్వల, వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోతోంది, నెలలు గడిచిపోతున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు వీళ్ళు, పర్మిషన్ ఇవ్వలే బాబా. చిట్ట చివరికి శ్యామ గూడు భరించలేక బాబా అనుమతి ఇచ్చాడు. జైకర్ సంతోషపడ్డాడు, పని ప్రారంభించాడు. బాబాకు ముందే విన్నవించుకున్నాడు, బాబా చిత్రం గీసేంతసేపు నువ్వు అలా కదలకుండా కూర్చోవాలి దేవా, దయచేసి నాకు సహకరించు అని. సరే సరే అలాగే అన్నాడు బాబా. కూర్చునేవాట 5 నిమిషాలు, ఇలాగే కూర్చునేవాట. 6వ నిమిషం పక్కకి తిరిగిపోయేవాటి. బాబా నువ్వు సరిగ్గా కూర్చో బాబా అనేవాట. నువ్వు అసలు ఏం వేసావు పట్టుకురా అని చూసి చింపేసి మొహాన్ని కొట్టి పో కల్లాజావు అని వెళ్ళిపోయేవాట బాబా. ఇలా ప్రతిరోజు శ్యామరావు జైకర్ని సతాయించేవాడు సాయిబాబా.